హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏబీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి లీగ్ మ్యాచ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫైర్ కి సంబంధించి క్వాలిఫైర్ 1 మ్యాచ్ కంప్లీట్ అయింది. ఇది ఎలిమినేటర్ మ్యాచ్. ఈ ఎలిమినేటర్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 2 కి అవకాశం అయితే ఉంటుంది ఆడటానికి. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ గా న్యూ చండీగఢ్ లో జరిగింది. దీనిలో 15 సంవత్సరాల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ అద్భుతమే చేసి ఒక గేమ్ చేంజర్ గా ఒక్కడే ఒంటరి పోరాటంతో కేవలం 29 బాల్స్ లోనే 97 రన్స్ చేసి క్రిస్ గేల్ చేసిన పాత రికార్డులు సిక్స్ల పరంగా ఒకే సీజన్ లో చేసిన 59 సిక్స్ల రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది. తను చేసిన 97 రన్స్ లోనే 12 సిక్స్లు చేయడం జరిగింది. ఒక వండర్ బాయ్ గా, వండర్ కిడ్ గా ఈ రికార్డులన్నీ కొత్త రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా తను ఆడుతున్న ఐపీఎల్ 2వ సీజన్ లోనే ఇలాంటి రికార్డులన్నీ బ్రేక్ చేసుకొని వెళ్ళడం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ న్యూ చండీగఢ్ ముల్లన్పూర్ వేదికగా పీసీఏ స్టేడియం. సన్ రైజర్స్ హైదరాబాద్ 8వసారి క్వాలిఫైయర్ గా అవకాశం దక్కింది వీరికి. అలాగే రాజస్థాన్ రాయల్స్ కి 6వసారి క్వాలిఫైయర్ గా మ్యాచ్ ఆడే అవకాశం అయితే లభించింది. లీగ్ దశలో 2 సార్లు ఈ సీజన్ కు సంబంధించి లీగ్ మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తమ టీంలతో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి డూ ఆర్ డై మ్యాచ్ గా ఈ మ్యాచ్ ఇద్దరికి ముఖ్యమైనదే కాబట్టి ఓడిపోయిన వారు ఇంటికి తిరగాల్సిందే. గెలిచిన వారు మాత్రమే క్వాలిఫైర్ 2 కి అవకాశం అయితే దక్కించుకుంటారు. ఈ విధంగా టీం ప్లేయింగ్ లో మంచి మార్పులు చేసుకుని ఆడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 2 టీంలు ప్లేయింగ్ లో ఒక మార్పు చేసుకుని ఆటం అయితే జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి రావడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ చేయగలిగారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా. 3వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సిక్స్లతోటి వైభవ్ సూర్యవంశీ అద్భుతమే చేయడం ప్రారంభించాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ప్యాట్ కమిన్స్ లాంటి సీనియర్ బౌలర్ ని కూడా వరుస సిక్స్లతోటి 3 సిక్స్లు చేయడం జరిగింది. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. వైభవ్ సూర్యవంశీ 54 రన్స్ వరకు చేయగలిగి కేవలం 16 బాల్స్ లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం జరిగింది. తను 54 రన్స్ లో అన్ని ఎక్కువగా సిక్స్ల వైపు తన బ్యాటింగ్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ తోటి 2012లో క్రిస్ గేల్ ఐపీఎల్ సీజన్ లో చేసిన సిక్సర్లు 59 రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఇప్పటికీ వైభవ్ సూర్యవంశీ చేసిన 54 రన్స్ లోనే 8 సిక్స్లు కొట్టడం జరిగింది. ఈ విధంగా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ చేయగలిగారు. 5వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 13.4 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే 24 బాల్స్ లో 77 రన్స్ 10 సిక్స్లు కొట్టడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 24 బాల్స్ లోనే 77 రన్స్ చేసి 10 సిక్స్లతోటి వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే ఆడుతున్నాడు. ఈ విధంగా వైభవ్ సూర్యవంశీ 97 రన్స్ వరకు చేయగలిగి కేవలం 29 బాల్స్ లోనే సెంచరీకి 3 రన్స్ కి దగ్గరలో ఉన్న సమయంలో స్మరణ క్యాచ్ పట్టగా వైభవ్ సూర్యవంశీ అవుట్ అవడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ చేసిన 97 రన్స్ లో 12 సిక్స్లు 5 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తము బౌండరీలతోటే తన ఇన్నింగ్స్ అయితే కొనసాగించాడు. 15 సంవత్సరాల కుర్రాడు గేమ్ చేంజర్ గా మారిపోయి అద్భుతమే చేస్తున్నారని చెప్పుకోవాలి. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ చేయగలిగి ఒక వికెట్ కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 8 ఓవర్లు 125 రన్స్ చేసే వరకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఓపెనర్స్ ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభాన్ని అయితే ఇవ్వడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా. 9వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ క్రీజులోకి ధ్రువ్ జురేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ ఒక వికెట్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 13.6 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ కుమార్ యశస్వి జైస్వాల్ 29 రన్స్ వరకు చేయగలిగి 29 బాల్స్ ఆడి అభిషేక్ శర్మ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 2వ వికెట్ కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో. క్రీజులోకి రియాన్ పరాగ్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 151 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 168 రన్స్ 2 వికెట్లు. యశస్వి జైస్వాల్ 29 బాల్స్ ఆడి 29 రన్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ 29 బాల్స్ ఆడి 97 రన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా తక్కువ బాల్స్ లోనే ఎక్కువ రన్స్ చేయడం వల్ల మిగతా బ్యాటర్స్ కూడా ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. ఈ విధంగా T20 మ్యాచ్ల్లో ఒక అద్భుతమైన టార్చ్ బ్యారర్ గా అయితే వైభవ్ సూర్యవంశీ నిలుస్తున్నాడని చెప్పుకోవాలి. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 168 రన్స్ 2 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే ధ్రువ్ జురేల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 20 బాల్స్ కు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించిన వెంటనే అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి పరుగుల భాగస్వామి 55 రన్స్ కూడా రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ మధ్య పూర్తి చేసుకోగలిగారు. క్రీజులోకి డోనోవెన్ ఫెరేరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. ఈ విధంగా 15 ఓవర్లకే 200 టార్గెట్ భారీ టార్గెట్ అయితే ఇచ్చే విధంగా ఈ విధంగా బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. 16వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే రియాన్ పరాగ్ 26 రన్స్ వరకు చేయగలిగి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 12 బాల్స్ ఆడి క్లాస్ అండ్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి దర్శన్ శనక రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 214 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 5 రన్స్ మాత్రమే చేయగలిగి 2 బాల్స్ ఆడి దర్శన్ శనక క్యాచ్ అభిషేక్ శర్మ ద్వారా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ మరొక వికెట్ కోల్పోయారు దర్శన్ శనక రూపంలో. క్రీజులోకి రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 220 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 233 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి డోనోవన్ ఫెరేరా
9 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి శివాంగ్ కుమార్ ద్వారా రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 రన్స్ మాత్రం చేయగలిగి ఒక బౌండరీ చేసి 5 బాల్స్ ఆడి అభిషేక్ శర్మ బౌండరీ వద్ద క్యాచ్ పట్టగా జోఫ్రా ఆర్చర్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి నాండ్రీ బర్గర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 238 రన్స్ చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 20వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్, ఇక్కడ బర్గర్ కూడా ఒక రన్ మాత్రమే చేయగలిగి ఒక బాల్ ఆడి మలింగా ద్వారా రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి సుశాంత్ మిశ్రా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 243 రన్స్ చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే యశస్వి జైస్వాల్ 29 రన్స్ 29 బాల్స్ కి, సూర్యవంశీ అద్భుతమే చేసి 97 రన్స్ కేవలం 29 బాల్స్ కి, ధ్రువ్ జురేలు 50 రన్స్ 21 బాల్స్ కి, రియాన్ పరాగ్ 26 రన్స్ 12 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ మాత్రమే లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 125 వరకు వికెట్లు పడకుండా మొదటి వికెట్ 125 వద్ద రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో అద్భుత ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే కొనసాగించారు. 137, 192, 207, 214, 234, 238, 240గా వికెట్లు కోల్పోయి 243 రన్స్ టార్గెట్ అయితే 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 8 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో. ఈ విధంగా అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో ప్రఫుల్ హింగే 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 56 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఇషాన్ మలింగా అలాగే శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ చొప్పున తీయగలిగారు. 2 వికెట్లు రన్అట్ రూపంలో లభించాయి. ఈ విధంగా ఈ సీజన్ కి ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ కూడా అందుకోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 244 చేదనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, అభిషేక్ శర్మ రన్స్ ఏమీ చేయకుండా ఖాతా ఓపెన్ చేయకుండానే స్కోర్ బోర్డు ఖాతా కూడా తెరవకుండానే కేవలం 2 బాల్స్ ఆడి కీపర్ ధ్రువ్ జురేల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు ఖాతా ఓపెన్ చేయకుండా కోల్పోవాల్సి వచ్చింది. క్రీజ్ లోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్ చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో. రెండో ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఇక్కడికి 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ 1 వికెట్. మూడో ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ ఇషాన్ కిషన్ 33 రన్స్ వరకు చేయగలిగి కేవలం 11 బాల్స్ లోనే అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చూపిస్తున్న ప్రదర్శనలో భాగంగా 33 రన్స్ లో 3 సిక్స్లు 3 ఫోర్లు చేసి వెంటనే డోనోవన్ ఫెరేరా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి స్మరణ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ 2 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్, స్మరణ రవిచంద్రన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 1 రన్ మాత్రమే చేసి 4 బాల్స్ ఆడి జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టగా నాండ్రీ బర్గర్ క్యాచ్ బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. క్యాచ్ అవుట్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోయారు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా. క్రీజ్ లోకి హెన్రిచ్ క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్, ట్రావిస్ హెడ్ కూడా 17 రన్స్ వరకే చేయగలిగి 8 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోయారు సన్ రైజర్స్ హైదరాబాద్. క్రీజ్ లోకి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ 4 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 4 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోయింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 12 దగ్గరగా ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ 4 ప్రధాన వికెట్లను పడగొట్టారు. ఈ విధంగా గేమ్ అంతా కూడా రాజస్థాన్ రాయల్స్ వైపు మళ్ళీ తిరిగిపోయిందని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ పుంజా రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, హెన్రిచ్ క్లాసెన్ కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా యశ్రాజ్ పుంజా బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సలీల్ వచ్చారు. ఈ విధంగా 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 1 వికెట్ 5 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. ఈ విధంగా 8వ ఓవర్ బౌలింగ్ సుశాంత్ మిశ్రా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ 5 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ పుంజా 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ, ఇక్కడికి పరుగుల భాగస్వామి 50 రన్స్. 19 బాల్స్ కి సలీల్ అరోరా మరియు నితీష్ కుమార్ రెడ్డి మధ్య కొంతవరకు భాగస్వామ్యం అయితే 50 రన్స్ వరకు పూర్తి చేసుకోగలిగారు. 10వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 5 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 13.2గా ఉంది. రన్ రేట్ బాగుంది కానీ చేయాల్సిన విధ్వంసం అంతా వికెట్ల రూపంలో తీసే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో ముఖ్యమైన టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ వికెట్లు కూడా తీసేయడం జరిగింది. ఈ విధంగా సగం ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి రన్ రేటు బాగుంది కానీ 5 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా. 11వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, నితీష్ కుమార్ రెడ్డి 38 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ ఆడి దర్శన్ సర్గా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 6వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 6 వికెట్లు. క్రీజ్ లోకి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12వ ఓవర్ బౌలింగ్ సుశాంత్ మిశ్రా, ప్యాట్ కమిన్స్ కూడా ఎక్కువ రన్స్ ఏమి చేయకుండా కేవలం 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి బౌండరీ వద్ద జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి శివాంగ్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 7 వికెట్లను కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా. 13వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ 7 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ పుంజా 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 7 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా, సలీల్ అరోరా కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 35 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ వద్ద నాండ్రీ బర్గర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఇషాన్ మలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ 8 వికెట్లు కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా. 16వ ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ పుంజా 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 169 రన్స్ 8 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 185 రన్స్ 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్, ఇషాన్ మలింగ్ కూడా 5 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ ఆడి జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఖరి బ్యాటర్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 191 రన్స్ 9 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 19వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 195 రన్స్ 9 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ సుశాంత్ మిశ్రా, సాకిబ్ హుసేన్ కూడా 5 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి సూర్యవంశీ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సూర్యవంశీ ఆఖరి వికెట్ క్యాచ్ పట్టి అలాగే బ్యాటింగ్ పరంగా విధ్వంసమే చేసి గేమ్ చేంజర్ గా మారిపోయిన సూర్యవంశీ అద్భుతమే చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా 47 రన్స్ తేడాతోటి రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా ట్రావిస్ హెడ్ 17 రన్స్ 8 బాల్స్ కి, ఇషాన్ కిషన్ 33 రన్స్ 11 బాల్స్ కి, హెన్రిచ్ క్లాసెన్ 18 రన్స్ 10 బాల్స్ కి, నితీష్ కుమార్ రెడ్డి 38 రన్స్ 20 బాల్స్ కి, సలీల్ అరోరా 35 రన్స్ 21 బాల్స్ కి, శివాంగ్ కుమార్ 27 రన్స్ 24 బాల్స్ కి మాత్రమే చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 16 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో
కేవలం ఖాతా ఓపెన్ చేయకుండా 0 వద్ద వికెట్ను కోల్పోవడం జరిగింది. తర్వాత 51, 52, 57, 81, 137, 139, 163, 187, 196గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తవడానికి 4 బాల్స్ మిగిలి ఉండగా 19.2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 196 వద్ద ఆల్అౌట్గా 10 వికెట్లను కోల్పోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ పరంగా జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ వేసి 58 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. నాండ్రీ బర్గర్ 3 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 26 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. రవీంద్ర జడేజా 3 ఓవర్లు బౌల్ చేసి 5 డాట్ బాల్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. సుశాంత్ మిశ్రా 2.2 ఓవర్లు బౌల్ చేసి 5 డాట్ బాల్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అలాగే యశ్రాజ్ పుంజా 1 వికెట్ తీయగలిగారు. ఈ విధంగా 19.2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 196 రన్స్ మాత్రం చేయగలిగి 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్గా ఎదురుగా వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. 47 రన్స్ తేడాతోటి ఆధిపత్య గెలుపుతోటి క్వాలిఫైయర్ 2కి స్థానం అయితే సంపాదించుకున్నారు రాజస్థాన్ రాయల్స్. ఈ విధంగా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి బ్యాటింగ్ పరంగాను, ఫీల్డింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను మంచి గేమ్ ప్లానింగ్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించారని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఈ విధంగా ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసిందని చెప్పుకోవాలి. 29వ తేదీ న్యూ చండీగఢ్ మలన్పూర్ వేదికగా సేమ్ ఇది ఈ మ్యాచ్ ఇప్పుడు ఏదైతే జరిగిందో ముందు జరిగిన మ్యాచ్ జరిగిన స్టేడియంలోనే పీసీఏ స్టేడియం వేదికగా క్వాలిఫైర్ 2 కూడా జరగనుంది. ఇది కొంతవరకు రాజస్థాన్ రాయల్స్ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే జరగను. గెలిచిన వాళ్ళు 31వ తేదీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైనల్ అయితే ఆడతారు. ఇది అహ్మదాబాద్ లో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ లో అవార్డుల పరంగా ఇప్పుడు జరిగిన మ్యాచ్ పరంగా గ్రీన్ డాట్ బాల్స్ అవార్డు ఒక్కటి మాత్రమే నాండ్రీ బర్గర్ అందుకోగా మిగతా అవార్డులు అన్ని కూడా వైభవ్ సూర్యవంశీనే వరించాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా, సూపర్ సిక్స్ల పరంగా, సూపర్ ఫోర్లు పరంగాను, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను వైభవ్ సూర్యవంశీ ఈ విధంగా అవార్డులన్నీ అందుకోవడం జరిగింది. 15 సంవత్సరాల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ కి పెద్ద వరంగా మారాడని చెప్పుకోవాలి. తనని అవుట్ చేయడానికి హెమా హైమి ప్రపంచంలో పేరుగాంచిన బౌలర్లు అందరూ కూడా తడబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బౌలర్ ని కూడా అద్భుతమైన షాట్లతోటి సిక్స్లకు చేస్తున్నారు.